హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? ముఖ్యంగా వృశ్చిక రాశివారు దయచేసి ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. మీరు ఈ వీడియోను స్కిప్ చేస్తే ఒక గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నట్లే అవుతుంది. మీ జీవితాన్ని సానుకూల మార్గంలోకి తీసుకువెళ్లే ఒక అద్భుతమైన అవకాశం చేజారిపోవచ్చు. రాబోయే జూన్ 15వ తేదీన ఒక అద్భుతమైన పర్వదినం రాబోతోంది. పవిత్రమైన సోమవతి అమావాస్య మీ ముందుకు రాబోతోంది. మీ జీవితంలో మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సానుకూల మార్పు ఇది. మీ కష్టాలకు ఒక ముగింపు పలికే అదృష్ట ఘడియ ఇది. ఇన్నాళ్ళు మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. అనేక రకాలుగా దరిద్రాన్ని అనుభవించారు. దురదృష్టం మిమ్మల్ని నీడలా వెంటాడింది. కాని ఇప్పుడు ఆ కష్టాలన్నీ క్రమంగా తొలగిపోతాయి. ఇదొక అద్భుతమైన సమయం. అదృష్టం మళ్లీ మీ ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంది. మీ ఇంట అనుకోని ధనయోగం మొదలవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. కాని గ్రహాల గమనంలో ఏర్పడుతున్న ఈ అరుదైన యోగాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వీడియోలో చెప్పబోయే చిన్న పరిహారాన్ని వదిలేయకండి. ఈ అవకాశాన్ని వదిలేస్తే బహుశా భవిష్యత్తులో చాలా బాధపడాల్సి వస్తుంది. మీ చేతుల్లోకి వచ్చిన అదృష్టాన్ని మీరే దూరం చేసుకున్నట్లు అవుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అదృష్టం మళ్లీ మళ్లీ తలుపు తట్టదు. మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఈ వీడియోను శ్రద్ధగా చూడండి. మీ కుటుంబ సభ్యుల కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఇది అవసరం. మీరు కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందడం కోసం ఈ వీడియోను చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. మీ కష్టాల చీకట్లను పారద్రోలే ఒక మహాకాంతి ఇందులో దాగి ఉంది. ఈ జ్యోతిష్య రహస్యాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న పని చేయండి. దయచేసి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ మద్దతును మాకు తెలియజేయండి. కింద కమెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. పరమశివుని అపారమైన కృప మీపై కలకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయన అనుగ్రహంతో మీ కుటుంబం చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం మీ జీవితంలో ఏదైనా పెద్ద సమస్య ఉందా? అది తీర్చలేని ఆర్థిక ఇబ్బంది కావచ్చు, నిద్రపోనివ్వని అప్పుల బాధ కావచ్చు, కుటుంబంలో అశాంతి ఉండొచ్చు, ఉద్యోగంలో పై అధికారులతో సమస్యలు ఉండొచ్చు, లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కావచ్చు, వివాహంలో వస్తున్న ఆటంకాలు కావచ్చు. ఆ బాధ ఏదైనా సరే దయచేసి మొహమాట పడకండి. ఆ సమస్యను కూడా కమెంట్లలో వివరంగా రాయండి. మీ బాధను అక్షరాల రూపంలో ఆ భగవంతుడికి నివేదించుకోండి. దేవుని ఆశీర్వాదం మనందరికీ చేరాలని ప్రార్థిద్దాం. మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని కోరుకుందాం. మనం పంచుకుంటే బాధ సగమవుతుంది. దేవుడికి చెప్పుకుంటే ఆ బాధ క్రమంగా మన జీవితం నుంచి దూరమవుతుంది. వృశ్చిక రాశివారు, మీ మనసు ఎంత స్వచ్ఛమైనదో నాకు తెలుసు. మీ హృదయం నిష్కల్మషమైనది. కుజుడి ఆధిపత్యంలో పుట్టిన మీరు ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తారు. ఒక పనిని మొదలుపెడితే ప్రాణం పోయినా వదిలిపెట్టరు. ఇతరులకు కష్టం వస్తే ముందుంటారు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సహాయం చేస్తారు. కాని మీకు తిరిగి ఈ సమాజం నుండి ఏమి మిగిలింది? మీ బంధుమిత్రుల నుండి మీకు దక్కింది ఏమిటి? కేవలం మోసాలు మరియు ద్రోహాలు మాత్రమే. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారే మిమ్మల్ని ముంచేశారు. ఎవరికోసమైతే మీ విలువైన సమయాన్ని ధారపోశారో వారే వెన్నుపోటు పొడిచారు. మీ మంచితనాన్ని వాళ్లు చేతకానితనంగా భావించారు. మిమ్మల్ని నలుగురిలో ఎన్నోసార్లు అవమానించారు. మీరు చేసిన మేలును క్షణంలో మరిచిపోయారు. మీరు చెయ్యని తప్పులకు మిమ్మల్ని నిందించారు. ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం దక్కలేదు. రాత్రింబవళ్లు శ్రమించినా ఫలితం శూన్యం. సువర్ణ అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోయాయి. మీ జీవితం ఒక చీకటి గదిలో బందీ అయినట్లుగా అనిపించింది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవని పరిస్థితి. వచ్చిన ఆదాయం ఏ మూలకు చాలదు. ఖర్చులు మాత్రం ఆకాశాన్ని తాకుతుంటాయి. ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఒకవైపు అప్పుల వాళ్ల ఒత్తిడిలు భరించలేకపోయారు. వాళ్లు వచ్చి అడిగే మాటలు పడలేకపోయారు. పరువు పోతుందనే భయంతో మీరు అనుభవించిన నరకం అంత ఇంత కాదు. కుటుంబంలో కూడా అకారణంగా కలహాలు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వస్తాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళనే. ఎవరికీ చెప్పుకోలేని మానసిక క్షోభ మిమ్మల్ని కుంగదీసింది. పైకి మాత్రం అందరి ముందు నవ్వుతూ కనిపిస్తారు. కాని లోపల మీ గుండె ఎంత రగులుతోందో ఆ దేవుడికి తెలుసు. ఇదంతా నా కర్మ అని సరిపెట్టుకున్నారు. దేవుడు నాకు మాత్రమే ఎందుకింత కష్టాలిచ్చారు అని బాధపడ్డారు. నేను ఎవరికీ ఏ ద్రోహం చెయ్యకపోయినా ఈ శిక్ష ఏమిటి అని ఏడ్చారు. ఒంటరిగా గదిలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవితం మీద విరక్తి పుట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాని వృశ్చిక రాశివారు
గత కొన్నేళ్లుగా మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారే సమయం వచ్చిందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీరు వేసిన ప్రతి మంచి అడుగు వృధా కాలేదు. ఆలస్యమైనా సరే దైవం మీ కష్టాన్ని గుర్తిస్తుందని విశ్వసిస్తారు. మీరు పడిన కష్టం ఎప్పటికైనా తీరుతుంది. మీరు అనుభవించిన ప్రతి బాధకు ఇప్పుడు ఒక పరిహారం లభిస్తుంది. మీరు వెలుగును చూడబోతున్నారు. మీ కన్నీళ్లకు ముగింపు పలికే సమయం వచ్చింది. గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీ నిరాశను పారద్రోలే అద్భుతమైన ఘడియలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ జూన్ 15వ తేదీ మీ జీవితంలో ఒక గొప్ప మైలురాయి కాబోతోంది. ఈ రోజున వచ్చే సోమవతి అమావాస్య మీ పాలిట వరంలా మారబోతోంది. మీ కష్టాల కడలిని దాటించడానికి వస్తున్న నావలా దీనిని భావించండి. అసలు ఈ జూన్ 15 సోమవతి అమావాస్యకు ఎందుకంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకోండి. అమావాస్య అనగానే చాలామంది భయపడతారు. అది చీకటి రోజు అని అనుకుంటారు. ఏవో అరిష్టాలు జరుగుతాయని అపోహపడతారు. కాని అది ఏమాత్రం నిజం కాదు. ఆధ్యాత్మిక సాధకులకు అమావాస్య ఒక వరం లాంటిది. అమావాస్య అంటే పితృదేవతలకు అత్యంత ఇష్టమైన రోజు. పరమశివునికి ఇష్టమైన సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. సోమవారం నాడు అమావాస్య రావడం జ్యోతిష్య శాస్త్రంలో చాలా అరుదు. ఇది ఒక అద్భుతమైన సంఘటన. సోమవారం అనేది నవగ్రహాలలో చంద్రుడికి సంబంధించిన వారం. చంద్రుడు సాక్షాత్తు మనసుకు కారకుడు. మన ఆలోచనలు, భావోద్వేగాలన్నీ చంద్రుడి కదలికలపైనే ఆధారపడి ఉంటాయి. వృశ్చిక రాశి వారికి చంద్రుడి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు. అందువల్లే మీ మనస్సు ఎప్పుడూ ఒక స్థిరత్వంలో ఉండదు. ఒక క్షణం ఎంతో సంతోషంగా ఉంటారు, మరుసటి క్షణమే తీవ్రమైన నిరాశకు గురవుతారు. చిన్న విషయానికే విపరీతమైన కోపం వస్తుంది. ఎన్నో రకాల ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. భవిష్యత్తు గురించి ఆందోళనలు, భయాలతో సతమతమవుతారు. ఈ సోమవతి అమావాస్య రోజున చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉంటారు. భూమికి అత్యంత సమీపంలో తమ శక్తులను ప్రసరింపజేస్తారు. సూర్యుడు ఆత్మకు కారకుడు, చంద్రుడు మనస్సుకు కారకుడు. ఆత్మ, మనస్సు ఏకమయ్యే అద్భుతమైన రోజు ఇది. ఈ సమయంలో చేసే చిన్న పుణ్యకార్యమైన విశేషమైన ఫలితాన్నిస్తుందని చెబుతారు. ఆ పవిత్ర సమయంలో చేసే దానధర్మాలు ఎంతో గొప్పవి. ముఖ్యంగా శనిదేవుని పీడల నుండి విముక్తి పొందడానికి ఇది అనుకూలమైన రోజు. ఏలిన నాటి శని, అష్టమ శని ప్రభావాలను తగ్గించుకోవచ్చు. గత జన్మల్లో మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాము. లేదా మన పూర్వీకులు చేసిన లోపాల వల్ల పితృదోషాలు ఏర్పడతాయి. ఆ పితృదోషాల కారణంగానే మన జీవితంలో కష్టాలు వస్తాయని పెద్దలు చెబుతారు. పితృదోషమంటే మన పూర్వీకుల ఆత్మలో శాంతి పొందకపోవడం, వారి కోరికలు తీరకపోవడం వల్లే ఆ దోషం వస్తుంది. ఆ అసంతృప్తి అనేది ఒక పీడలా మారి రాబోయే తరాలను వేధిస్తుంది. ఆ పితృదోషాల వల్లే మీరు ఎంత కష్టపడినా అప్పిలు తీరవు. దరిద్రం పట్టి పీడిస్తుంది. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యాలు వస్తుంటాయి. ఈ కఠినమైన పితృదోషాలను పటాపంచలు చేసే శక్తి సోమవతి అమావాస్యకు ఉంది. మీ వృశ్చిక రాశిపై ఉన్న చీకటి గ్రహణాన్ని ఇది తొలగిస్తుంది. మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు గమనించే ఉంటారు. మీరు ఏ పనిని ఉత్సాహంగా మొదలుపెట్టినా 100 ఆటంకాలు వస్తాయి. ప్రతిదీ ఒక పెద్ద పోరాటంలా మారుతుంది. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి లాగుతాయి. చేతికి అందేంత దగ్గరలో ఉన్న విజయం కూడా చేజారిపోతుంది. పెళ్లి సంబంధాలు అన్నీ కుదిరినట్లే ఉండి చివరి నిమిషంలో ఆగిపోతాయి. ప్రమోషన్ వస్తుందని ఆశపడితే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయనుకుంటే ఊహించని నష్టాలు వస్తాయి. ఇదంతా మీకు ప్రతిభ లేకపోవడం వల్ల కాదు. మీరు చాలా తెలివైనవారు మరియు సమర్థులు. కానీ ఇది మీ జాతకంలో దాగి ఉన్న కర్మఫలం వల్ల జరుగుతుంది. పితృదోషాల వల్ల మాత్రమే ఇలా జరుగుతోందని పండితులు వివరిస్తారు. కర్మబంధాలు అనేవి ఇనుప గొలుసుల కంటే బలమైనవి. ఈ కర్మబంధాలను తెంచుకోవాలంటే భగవంతుని శరణు కోరాలి. ప్రకృతిలోని జీవరాశులకు నిస్వార్థంగా సేవ చేయాలి. ఈ పవిత్రమైన సోమవతి అమావాస్య రోజున మీరు చేయాల్సిన పరిహారం చాలా చిన్నది. వినడానికి ఇది చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగి ఉన్న శక్తి అపారమైనది. అది మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తుందని విశ్వసిస్తారు. దీనికోసం మీరు గుడుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వేలు, లక్షలు ఖర్చు పెట్టి యాగాలు చేయాల్సిన పని లేదు. మీకు కావాల్సిందల్లా దేవుని మీద పూర్తి శ్రద్ధ, ఏకాగ్రత
మరియు చెక్కుచెదరని విశ్వాసం మాత్రమే ముఖ్యం. వృశ్చిక రాశివారు ఇప్పటి వరకు వీడియో చూస్తున్నట్లయితే కామెంట్లో జై మహాకాళ్ళని రాయండి. మీరు ఎంత శ్రద్ధగా ఈ విషయాలను వింటున్నారో నాకు అర్థమవుతుంది. మీ ఏకాగ్రతను, మీ విశ్వాసాన్ని ఆ భగవంతుడు గుర్తిస్తాడు. ఇప్పుడు ఆ అద్భుతమైన పరిహారం గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం. మన సనాతన హిందూ ధర్మంలో కాకికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. కాకిని కేవలం అరిచే ఒక పక్షిగా మాత్రమే చూడకూడదు. ఆధ్యాత్మిక దృక్పథంలో చూస్తే దానికి గొప్ప నేపథ్యం ఉంది. కాకికి యమధర్మరాజుతో ప్రత్యక్ష సంబంధం ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దేహాన్ని వదిలిపెట్టిన మన పితృదేవతలు పితృలోకంలో ఉంటారు. వారు కాకుల రూపంలోనే మన చుట్టూ తిరుగుతూ ఉంటారని పెద్దలు నమ్ముతారు. ప్రతి అమావాస్య రోజున పితృదేవతలు భూలోకానికి వస్తారు. ముఖ్యంగా సోమవతి అమావాస్య నాడు వారు తప్పకుండా దిగివస్తారు. తమ వంశస్థులు తమకు పిడికిడు ఆహారం పెడతారేమోనని ఆశగా ఎదురుచూస్తారు. తమ పిల్లలు తమ ఆకలి తీరుస్తారేమోనని కంటికి రెప్పలా చూస్తారు. వారికి మనం సరైన విధంగా ఆహారం అందిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. వారి ఆనంద భాష్పాలు మనకు అభేద్యమైన రక్షణ కవచంలా మారుతాయి. జీవితంలో ఎదురయ్యే ఆపదల నుండి వారే మనల్ని కాపాడుతారు. ప్రమాదాల నుండి, శత్రువుల కుట్రల నుండి పితృదేవతలు రక్షిస్తారు. పితృదేవతల ఆకలి తీరిన క్షణమే మన దరిద్రం క్రమంగా దూరమవుతుందని చెబుతారు. ఈ జూన్ 15 సోమవతి అమావాస్య నాడు మీరు చేయాల్సింది చాలా చిన్న పని. ఉదయాన్నే సూర్యోదయానికి మున్నే నిద్రలేవండి. వీలైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడానికి ప్రయత్నించండి. ఉదయం 4:30 నుండి 5:30 మధ్య లేవడం చాలా మంచిది. నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోండి. ఆ తర్వాత తప్పకుండా తలస్నానం చేయండి. స్నానం చేసే నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసుకుంటే మంచిది. లేదా కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయండి. దీనివల్ల మీ దేహానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. స్నానం పూర్తయిన తర్వాత ఉతికిన శుభ్రమైన బట్టలు మాత్రమే ధరించండి. తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శ్రేయస్కరం. ఈరోజు నలుపు రంగు దుస్తులు మాత్రం దయచేసి ధరించకండి. మీ ఇంట్లోని పూజా గదిని శుభ్రం చేసుకోండి. మీ ఇష్టదైవానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మీ పితృదేవతలను స్మరించుకోండి. మీ తాత ముత్తాతలను ఒకసారి తలుచుకోండి. నువ్వుల నూనెతో లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తే మరింత మంచిది. మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించండి. నా పితృదేవతలారా నన్ను కరుణించండి అని వేడుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా మీ వంటగదిలోకి వెళ్ళండి. చాలా స్వచ్ఛమైన మనసుతో కొద్దిగా గోధుమ పిండి తీసుకోండి. అందులో స్వచ్ఛమైన నీళ్లు పోసి కలపండి. ఆ పిండితో ఒక చిన్న రొట్టెను లేదా చపాతీని తయారు చేయండి. ఆ పిండి కలిపేటప్పుడు మీ మనసులో ఎవరి మీద కోపం ఉండకూడదు. ప్రశాంతంగా ఏకాగ్రతతో ఆ పని చేయండి. మీ ఇష్టదైవం నామాన్ని మనసులోనే స్మరిస్తూ ఉండండి. ఆ రొట్టెను పెనం మీద చక్కగా కాల్చండి. రొట్టె తయారైన తర్వాత దానిపై కొద్దిగా బెల్లం ముక్క పెట్టండి. అలాగే గుప్పెడు నల్ల నువ్వులు కూడా ఉంచండి. నల్ల నువ్వులు అనగానే మనకు వెంటనే శనిదేవుడు గుర్తుకొస్తాడు. నల్ల నువ్వులు అంటే శనిదేవుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యం. కర్మసాక్షి అయిన శనీశ్వరుడు దీనికి సంతోషిస్తాడు. అలాగే మన పితృదేవతలకు కూడా నువ్వులు చాలా ప్రీతిపాత్రమైనవి. ఈ నువ్వులను సమర్పించడం వల్ల జాతకంలోని ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. అర్ధాష్టమ శని లేదా అష్టమ శని పీడలు సైతం తగ్గుముఖం పడతాయని చెబుతారు. శనిదేవుని ఆగ్రహం శాంతిస్తుందని జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది. ఇక బెల్లం అనేది తీపికి మరియు మధురమైన జీవితానికి సంకేతం. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన చేదు జీవితం ఇక ముగుస్తుందనడానికి ఇదొక ఆధ్యాత్మిక మార్గం. ఈ బెల్లం నువ్వులు ఉంచిన ఆ గోధుమ రొట్టెను ఒక ఆకులో పట్టుకోండి లేదా ఒక పరిశుభ్రమైన కాగితంలో జాగ్రత్తగా తీసుకోండి. మీ ఇంటి ఆవరణంలోనూ మీ ఇంటి డాబాపైనో వెళ్ళండి. బాల్కనీలో గోడ మీదైనా పెట్టవచ్చు. లేదా మీ ఇంటికి దగ్గరలో పచ్చని చెట్టు కింద పెట్టండి. కాకులు సాధారణంగా ఎక్కడ వస్తాయో చూసుకుని అక్కడ భక్తితో పెట్టండి. ఆ ఆహారాన్ని అక్కడ పెట్టేటప్పుడు మీ మనస్సులోని కోరికలను చెప్పుకోండి. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలను పితృదేవతలకు విన్నవించుకోండి. మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక బాధలను వారికి ఏకరువు పెట్టుకోండి. ఓ పితృదేవతలారా, నా గత జన్మ పాపాలను దయతో క్షమించండి అని అడగండి. నేను తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించండి అని ప్రార్థించండి. నా కష్టాల కడలిని మీరు మాత్రమే దాటించాలి అని వేడుకోండి. నా ఇంట నెలకొన్న దరిద్రాన్ని పారద్రోలండి అని కన్నీళ్లతో అడగండి. మీ చల్లని ఆశీస్సులు, రక్షణ కవచం నా కుటుంబంపై ఉంచండి అని చెప్పండి.
నా అప్పుల బాధలు తీరిపోయి నేను గౌరవంగా బతికేలా ఆశీర్వదించండి అని మనసారా ప్రార్థించండి. ఆ తర్వాత ఆ రొట్టెకు 2 చేతులతో నమస్కరించండి. అటు తర్వాత వెనక్కి తిరిగి చూడకండి. మౌనంగా మీ ఇంట్లోకి తిరిగి వచ్చేయండి. ఆ బెల్లం నువ్వుల రొట్టె ముక్కను ఏదైనా ఒక కాకి వచ్చి తినిందంటే చాలు, ఆ క్షణం నుండే మీ జీవితంలో అనుకోని అవకాశాలు రావడం ప్రారంభమవుతుందని నమ్ముతారు. సంప్రదాయాల ప్రకారం పితృదేవతలు మీ పట్ల తీవ్రమైన సంతోషాన్ని వ్యక్తం చేసినట్లే. ఆ కాకి ఆ రొట్టెను ముక్కున కరుచుకుని పైకి ఎగిరిన క్షణమే అద్భుతం జరుగుతుంది. మీ అర్పణను పితృదేవతలు సంతోషంగా స్వీకరించారని అర్థం చేసుకోవాలి. వారి దీవెనలు మీకు పుష్కలంగా లభించినట్లేనే భావించండి. ఈ చిన్న పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో నెమ్మదిగా సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి. రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోయి అమాంతం డబ్బుల కట్టలు ఇంట్లో రాలిపోవని గుర్తుంచుకోండి. ఏ రాత్రికి రాత్రే ఎవరూ కోటీశ్వరులైపోడు, కానీ మీకు ఎక్కడి నుండో రావాల్సిన మొండి బాకీలు తిరిగి రావడం సూచనలు కనిపిస్తాయి. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ల మనసు మారి వాళ్లే మీకు డబ్బులు తెచ్చి ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఏ కొత్త పని తలపెట్టినా అందులో సానుకూల ఫలితాలు రావడం చూస్తారు. ఏ వ్యాపారం మొదలుపెట్టినా అదృష్టం కలిసి రావడం మొదలవుతుందని విశ్వసిస్తారు. అప్పటి వరకు ఎదురైన ఆటంకాలన్నీ క్రమంగా మంచులా కరిగిపోతాయి. వ్యాపారంలో నష్టాలతో సతమతమవుతున్న వారికి లాభాల దిశగా దారులు కనిపిస్తాయి. చదువుకుని సరైన ఉద్యోగం లేక నిరాశలో ఉన్న యువతకు మంచి రోజులు వస్తాయి. వారి అర్హతకు తగిన ఉన్నతమైన ఉద్యోగావకాశాలు తలుపు తడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు నెరవేరే సూచనలు ఉన్నాయి. ప్రతిరోజు మిమ్మల్ని మానసికంగా వేధించే అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ఆ పెద్ద అప్పులను సులభంగా తీర్చే మార్గాలను భగవంతుడు చూపుతాడు. కొత్త ఆదాయ వనరులు మీకు గోచరించేలా చేస్తాడు. మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న దరిద్రం మెల్లగా దారి తప్పుతుంది. మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తున్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చుట్టుపక్కల వారి నరఘోష, దృష్టిదోషం అంతా పటాపంచలైపోతాయి. అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు మీ ఇంట అడుగు పెడతాడని ఆధ్యాత్మికంగా చెబుతారు. సిరి సంపదల అధిదేవత అయిన మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు లభిస్తాయి. ఈ సోమవతి అమావాస్య నాడు చేసే అన్నదానం ఎంతో విశేషమైనది. ఇది మీకు మాత్రమే కాదు, మీ పిల్లలకు కూడా శ్రీరామరక్షలా నిలుస్తుంది. భవిష్యత్తు తరాలకు కూడా ఇది మేలు చేస్తుంది. ఇంట్లో అనారోగ్యంతో బాధపడే వృద్ధులు లేదా పిల్లలు ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పెట్టే ఖర్చులు ఆదా అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపోహలు క్రమంగా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పోయి అన్యోన్యంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవిస్తారు. మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వృశ్చిక రాశి వారు, మీరు ఎప్పుడూ గతం గురించి బాధపడటం మానేయండి. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కుమిలిపోకండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని తలుచుకొని సమయం వృధా చేసుకోకండి. గతం గతః. జరిగిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. మీ జాతకంలో గ్రహబలాలు ఎంత ఉన్నా పితృదోషాల వల్ల ఇబ్బందులు వస్తాయి. అదృష్ట్య ప్రతికూల శక్తుల వల్లే మీరు లక్ష్యాలను సాధించలేకపోయారు. మీరు పడుతున్న ఈ మానసిక ఒత్తిడి ఇక తొలగిపోతుంది. జీవితం పట్ల ఏర్పడిన నిరాశను పక్కన పెట్టండి. రేపటి గురించి ఉన్న భయాలను మనసులోంచి తీసేయండి. ఈ సోమవతి అమావాస్య పరిహారంతో అంతా మంచే జరుగుతుందని నమ్మండి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం ఉంది. ఈ పరిహారాన్ని మీరు ఎంతో నమ్మకంతో చేయాలి. మీ హృదయంలోని స్వచ్ఛమైన భక్తితో ఆచరించాలి. మీ పితృదేవతల పట్ల అపారమైన గౌరవంతో ఈ పని చెయ్యాలి. ఏమాత్రం సందేహంతో కానీ అపనమ్మకంతో కానీ ఈ పని చెయ్యవద్దు. చాలామంది చెబుతున్నారు కదా అని ఒకసారి చేసి చూద్దాం అనుకోకండి. అసలు నిజంగా జరుగుతుందా లేదా అని పరీక్షించే ధోరణితో చెయ్యకూడదు. దేవుడిని మనం ఎప్పుడూ పరీక్షించకూడదు. కేవలం మనసారా ప్రార్థించాలి. మన విశ్వాసమే మనకు అతిపెద్ద రక్ష. నా పితృదేవతలు నా వెంటే ఉన్నారని బలంగా నమ్మండి. నా కష్టాలు క్రమంగా తీరిపోతాయని సంకల్పం చేసుకోండి. నా మంచి రోజులు మొదలయ్యాయి అని సానుకూలంగా ఆలోచించండి. అత్యంత దృఢమైన సంకల్పంతో ఈ పరిహారాన్ని ఆచరించండి. ఎందుకంటే భగవంతుడు పూజలోని ఆడంబరాలను చూడడు. మనలోని భక్తికి, మనసులోని విశ్వాసానికే పెద్దపీట వేస్తాడు. పండ్లు, పూల కంటే నిష్కల్మసమైన మనస్సే ఆయనకిష్టం. ఈ అమావాస్య నాడు మీరు కాకికి పెట్టే ఆ చిన్న రొట్టె ముక్క ఒక దివ్యౌషధం, నీ వంశాన్ని తరింపచేసే సంజీవని లాంటిది అని గుర్తించండి. మీ ఇంటికి పట్టుకున్న పీడ నెమ్మదిగా విరగడుతుంది. ప్రతికూల శక్తులు మీ ఇంటి దరిదాపిల్లోకి రావడానికి భయపడతాయి. శుభశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అదృష్టం మరియు ధనయోగం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు,
కోట్ల రూపాయల సంపద మాత్రమే అదృష్టమనిపించుకోదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఆరోగ్యంగా ఉండటమే అదృష్టం. ఏ చింత లేని ప్రశాంతమైన నిద్ర పట్టడం ఒక గొప్ప యోగం. మానసిక ప్రశాంతత లభించడం అతిపెద్ద సంపద. పిల్లలు వృద్ధిలోకి వెళ్ళి వారి భవిష్యత్తు బాగుపడటం తల్లిదండ్రుల అదృష్టం. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఆనందం వెల్లివిరియాలి. ఇవన్నీ కలిస్తేనే ఒక మనిషికి నిజమైన ధనయోగం ఉన్నట్లు లెక్క. కేవలం డబ్బు ఉంటే సరిపోదు. ఆ డబ్బును అనుభవించే ఆరోగ్యం, సంతోషం ఖచ్చితంగా ఉండాలి. అవన్నీ మీకు ఈ పవిత్రమైన పరిహారం ద్వారా లభిస్తాయని పండితులు చెబుతున్నారు. మీలోని సకారాత్మక శక్తి మేల్కొంటుంది. మిమ్మల్ని సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వారు రేపు ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని అవమానించిన వారు మీ స్థాయిని చూసి గౌరవిస్తారు. జీవితంలో ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న యోధులు మీరు. ఎవరికీ తల వంచకుండా నిలబడిన ధీసారులు మీరు. ఈ చిన్న కానీ మహిమాన్వితమైన పరిహారంతో మీ అదృష్టాన్ని మీరే రాసుకోబోతున్నారు. సానుకూల దృక్పథంతో అడుగు ముందుకు వేయండి. దయచేసి ఈ జూన్ 15వ తేదీని క్యాలెండర్లో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరంలోనే ఇది అత్యంత ముఖ్యమైన రోజుగా భావించండి. ఈ రోజున ఎలాంటి పనుల్లో ఉన్నా ఉదయాన్నే ఈ పరిహారం చేయడం మర్చిపోకండి. మీ జీవితాన్ని మార్చే ఈ దైవికమైన అవకాశాన్ని చేజార్చుకోకండి. పితృదేవతల ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. కైలాసవాసుడైన పరమశివుని కరుణా కటాక్షాలు మీ వృశ్చిక రాశి వారిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబ సభ్యులందరిపై ఆ స్వామి చల్లని చూపు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు పట్టిందల్లా బంగారం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలి. సకల భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీరు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఆయురారోగ్యాలతో మీ కుటుంబం ఆనందంగా ఉండాలని నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 2 చేతులు జోడించి శిరసు వంచి వేడుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ జీవితానికి సంబంధించినదే అని అనిపిస్తే, గతం లేదా ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు అర్థం పడుతోందని అనిపిస్తే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇప్పుడే కింద కమెంట్ సెక్షన్లో భక్తితో ఓం నమశివాయ అని ఆయండి. మీ మనసులోని బాధలను, మీ సమస్యలను అక్కడ పంచుకోండి. భగవంతుడి పాదాల వద్ద మీ భారం దించుకొని ప్రశాంతంగా ఉండండి. అలాగే ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని కేవలం మీ దగ్గరే ఉంచుకోకండి. మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మీకు తెలిసిన వృశ్చిక రాశి వారందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పంపండి. మీరు చేసే ఈ ఒక్క చిన్న షేర్ వల్ల ఎవరి జీవితంలోనైనా వెలుగు రావచ్చు. దారి కనిపించక నిరాశలో ఉన్నవారికి ఒక అద్భుతమైన మార్పు కలగవచ్చు. ఒకరికి మేలు చేసిన పుణ్యం మీకు దక్కుతుంది. ఇతరులకు నిస్వార్థంగా మేలు చేస్తే ఆ దేవుడు మీకు 100 రెట్లు మేలు చేస్తాడు. మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా, సిరి సంపదలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఈ వీడియో చూస్తున్న ప్రతి వృశ్చిక రాశి జాతకుడికి ఆ పరాశక్తి ఎల్లప్పుడూ తోడుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎంచుకున్న మార్గంలో అడ్డంకులు తొలగిపోవాలని, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. మీ జీవితం వెలుగులతో నిండాలి. ఆయురారోగ్యాలతో మీరు సుభిక్షంగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. నమస్కారం.